ఆ గ్రౌండ్లో చూసుకుందాం. మీకుందా, మాకుందా? భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 2, 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. కేసీఆర్ గారు, నీ పని అయిపోయింది, చాలా గొప్పగా పనిచేసినావు 10 ఏళ్ళు. ప్రజలు చాలనుకున్నారు, ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయం చేస్తున్నావు, చెయ్యి, సంతోషంగా ఉండు, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచు, అనవసరంగా మళ్ళీ పోరగాలని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి తెలియజేస్తాను. సో ఏం జరుగుతుందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువరాజు గారు ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం జరిగినప్పుడు ఒక మాట చెప్పిండు. మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు పని చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండే మంచిగా ఉంటుండే అని అన్నాడు. ఇప్పుడు యువరాజు ఏం చేస్తుండంటే నెలకి 3 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో, కెనడాలో, బ్రిటన్లో, దుబాయ్లో, హైదరాబాద్లో 250 మందికి జీతాలు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ని